21వ రోజు ధ్యానానికి స్వాగతం. నేటి శీర్షిక యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాల నుంచి తీసుకొనబడింది. మనందరికీ పరిచయం అన్నమాట. లెమ్ము తేజరిల్లుము. మనల్ని లెమ్మని పిలుస్తున్నాడు ఎందుకు అనంటే మనకు బలమున్నదని కాదు, దేవుని మహిమ మన మీద నిలిచినందుకు మనము లేచి నిలబడాలి అని చెప్తున్నాడు. దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు, నువ్వు ఇతరులకు వెలుగుగా ఉంటావు, దేశములు నీ ద్వారా క్రీస్తును చూస్తాయి అన్న సత్యం అక్కడ రాయబడింది. ఈ క్రిస్మస్ మాసము మనకు నేర్పించే అద్భుతమైన సత్యము అదే. మనము ఈ మాసములో వెలుగు పొందుకొనడమే కాదు, కానీ ఆ వెలుగును ప్రతిబింబించడము అనేది మన యొక్క పిలుపుగా ఉన్నదని గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయము నిరుత్సాహము, భయము, భారాన్ని దాటి మనము లేవాలి. కరుణ, ప్రేమ, దేవుని యొక్క నీతిని ప్రదర్శిస్తూ మనము ప్రకాశించాలి. మనము లేచి ప్రకాశించినట్లయితే మనము వెలుగును మోసే వ్యక్తులుగా ఉంటాము. మనము వెలుగు కలిగిన వారముగా, నిరుత్సాహాన్ని జయించిన వారముగా, భయమును జయించిన వారముగా, భారాన్ని ఆయన మీద మోపిన వారముగా, భారముతో ఉన్నవారిని, నిరాశలో ఉన్నవారిని మనము కూడా ఆయన వెలుగును పొందుకున్న వారముగా వారిని కూడా లెమ్మని చెప్పగలము. ఎందుకు అనంటే ఇది మన బలముతో వారిని లేపే ప్రయత్నము కాదు, కానీ దేవుని వెలుగుతో వారిని లెమ్మని పలికే విశ్వాసపు మాటగా ఉంటూ ఉన్నది. ఈ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు నీ ద్వారా ప్రకాశించని, లేచి ప్రకాశించి క్రీస్తుని చూపించేవారిగా మనం ఉండాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రేమలో, సేవలో నీవు మెరవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఈ మాటల్ని నాతో పాటు ఆలోచించండి. అంధకారములోనూ దేవుని వెలుగు నన్ను నిలబెట్టింది, ఆ వెలుగు బలమై నా హృదయాన్ని తట్టింది. అంధకారములో దేవుని వెలుగు నన్ను నిలబెట్టింది, ఆ వెలుగు బలమై నా హృదయాన్ని తట్టింది. స్వార్థపు నీడలు తొలగి ప్రేమ గీతము వెలిగింది. సేవలో నడిచిన అడుగులలో శాంతి విలీనమయ్యింది. నా జీవిత దీపం ఆయన చేతుల్లో వెలుగుతుంది. నా చిన్న మాటల్లోనూ క్రీస్తు మహిమ ప్రతిబింబిస్తుంది. దేశములపై ఆయన వెలుగు నన్ను దాటి ప్రసరిస్తుంది. క్రిస్మస్ కాంతిలో నా జీవము సువాసన అయి నిలుస్తుంది. ఈ వెలుగును మనం ఎల్లప్పుడూ ప్రకాశించుదుము గాక. ఆమేన్.